హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సండే రోజు అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే మేము మాదాపూర్లో ఉన్న పల్లెటూరి దోశకైతే వచ్చేసాము. పేరు చాలా డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దామని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. సో చూడండి, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, యాంబియన్స్ అయితే చూడండి చాలా సింపుల్గా ప్లెజెంట్గా ఉంది. ఇదైతే దోశ సెక్షన్ అన్నమాట. సో మనము ఫుడ్ అక్కడ తీసుకోవాలి. చూడండి యాంబియన్స్ అంతా బాగుంది కదా, చాలా నీట్గా. అలా వాల్ పైన మొత్తం పల్లెటూరు పిక్స్ చూడండి, పల్లెటూరులో అసలు ఇలా ఉంటుంది అనేసి ఆ పిక్స్ అన్నీ పెట్టారు. మొత్తానికి పల్లెటూరు స్టైల్ చేయడానికైతే చాలా ట్రై చేశారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే దోశని రెండు వైపులా కాలుస్తారనమాట. సో అదే ఇక్కడ స్పెషాలిటీ, అందుకే కొద్దిగా టైం పడుతుంది దోశ మనకి రావడానికి. ఒక 10 minutes అయితే పడుతుందన్నమాట. సో ఇదంతా వచ్చేసి యాంబియన్స్. సో యాంబియన్స్ అంతా చూసేయండి. మేమైతే వడ ఆర్డర్ ఇచ్చాము, అండ్ మసాలా దోశ అండ్ కారం దోశ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఫస్ట్ అయితే చూడండి, వడ అయితే వచ్చేసింది, అంటే మేమే వెళ్ళి తెచ్చుకున్నాం అన్నమాట. చట్నీ, సాంబార్ అండ్ టమాటో చట్నీ అంట, అది కూడా వేశారు. సాఫ్ట్గా బాగున్నాయి వడాస్ అయితే. దోశ వచ్చే వరకు అలానే కూర్చోలేం కాబట్టి అలా వడ ఆర్డర్ చేసుకొని వడ అయితే తినేస్తున్నాము. సో మన దోశస్ అయితే వచ్చేసాయి. చూడగానే అసలుకి ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి. మీకు క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఇది మసాలా దోశ అన్నమాట. నార్మల్గా రెస్టారెంట్లో కొంచెం సన్నగా వేస్తారు కదా, ఇక్కడ అలా కాదు. ఒక్కటి తింటే మనకు కంప్లీట్గా స్టమ్మీ ఫుల్ అయిపోతుంది. మంచి కొంచెం లావుగా వేశారు చూడండి. ఇది కారం దోశ అంట, లోపల ఏదో పొడులు వేశారు. అండ్ చట్నీ, టమాటో చట్నీ, అండ్ ఇంకా ఎల్లో కలర్ ఏదో వేశారు, పప్పు టైప్. సో ఇది వచ్చేసి నా దోశ, మసాలా దోశ. ఎంత క్రంచీగా ఉందంటే ఇలా విరచగానే ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా అనిపించింది. చట్నీలో నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సాంబార్ని ఇలా సెపరేట్గా తెచ్చుకోవాలన్నమాట. సో అలా దోశ అని చట్నీలో ఉంచేసుకొని సాంబార్లో డిప్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మంచిగా గీలో రోస్ట్ చేశారనమాట, అంటే గీ అటువైపు ఇటువైపు వేశారు. అసలుకి ఇలా తింటుంటే ఎంత టేస్టీగా ఉందో, గీ ఫ్లేవర్ తగులుతూ చాలా క్రిస్పీగా. కొంతమందికి క్రిస్పీ దోశ అంటే చాలా ఇష్టం ఉంటుంది, నాకు కూడా క్రిస్పీ దోశ అంటేనే ఇష్టం. సో చూడండి, మీరు ఇటువైపు కూడా ఎంత బాగా కాల్చారో అసలుకి. ఒకసారి తింటే మీకు తెలుస్తుంది ఆ టేస్ట్. నేను ఎప్పుడు 2 sides అలా కాల్చుకుని అయితే తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. చాలా బాగా అనిపించింది. అందులోనూ దోశ సన్నగా ఆకులాగా కాకుండా మంచిగా వేశారు. సో ఆ పప్పులు, పొడులు అవన్నీ వేసేసరికి చాలా టేస్ట్ అనిపించింది. ఇది మసాలా దోశ. సో మసాలా అలా పెట్టేసుకొని చట్నీలో డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉందండి. డెఫినెట్గా మీరైతే దోసాస్ ట్రై చేయండి. ఇక్కడ మెయిన్ దోసాసే. సో చాలా టేస్టీగా ఉన్నాయి, ఒకటి తింటే ఫుల్ అయిపోద్ది. మేము ఆల్రెడీ వడ తిన్నాము కాబట్టి ఇది అసలుకి చాలా హెవీ అనిపించింది. వడ అయితే ఓన్లీ 1 కదా తిన్నాము, బట్ అయినా స్టిల్ హెవీ అనిపించింది. ఎలాగో అలా తినేసాము. సో మాదాపూర్ నియర్ బై ఉంటే తప్పకుండా ట్రై చేయండి. పల్లెటూరి దోశ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అంబియన్స్ కూడా బాగుంది, హైజెనిక్గా కూడా ఉంది. ఫుడ్ అయితే హైజెనిక్ గురించి అడుగుతారు చాలామంది. సో అంతా బాగుందండి, మీరు వెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ మీకు కాఫీ, టీస్ కూడా ఉన్నాయి, పక్కన బెవరేజెస్ ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. సో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేసి, కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది కదా కొంతమందికి, సో హ్యాపీగా మీరు తాగేయచ్చు అనమాట. వడ వచ్చేసి 2 వడాస్కి 40 రూపీస్, అండ్ దోసాస్ ఉన్నాయి కదా, ఈచ్ దోశ వచ్చేసి 85 రూపీస్ అండి. సో డెఫినెట్గా ప్రైస్కి తగ్గట్టే ఉన్నాయి దోసాస్ అయితే. డబుల్ రోస్ట్ కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. సో వెంటనే ట్రై చేసేయండి నియర్ బై వాళ్ళు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి దోసాస్ అయితే, అస్సలు మిస్ అవ్వద్దు.
ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.